హలో గాయస్, ఈరోజు వీడియో ఏంటంటే ఏం లేదు. ఈరోజు అయితే సండే, కానీ నాన్ వెజ్ అయితే మా ఇంట్లో అయితే తీసుకొని రారనమాట. ఈరోజు మా బ్రదర్ అయితే తిరుమలకి వెళ్ళాడు. ఇంకైతే నాన్ వెజ్ అయితే తీసుకొని రాము. ఇంకా ఆ క్రేవింగ్స్ అలానే ఉంటాయన్నమాట. సండే వస్తే చాలు, మనం నాన్ వెజ్ తినకూడదు అన్నప్పుడే మన ముందు నాన్ వెజ్ తిరిగినట్లు అనిపిస్తుంది అనమాట ముక్క. ఇంకా నాకైతే ఫుల్ అలా అనిపిస్తుంది అనమాట. ఇంకా అలా కాదు, ఇప్పుడు ఏమైనా స్పైసీగా చేసుకుందామని అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఇది క్యారెట్ రైస్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సింపుల్గానే మనం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్లో ఇదైతే అయిపోతుంది. టేస్ట్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. నేనైతే చేద్దామనేసి అయితే ముందుగా అయితే ఆయిల్లోకి మనం తిరువాత గింజలు, ఉల్లిపాయ, ఇంకా వచ్చేసి క్యాప్సికమ్ మనం యాడ్ చేసుకోవాలనుకుంటే క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు, ఇవన్నీ మంచిగా అయితే వేగనివ్వాలి. ఆ వేగనిచ్చిన తర్వాత మనం క్యారెట్ కొంచెం వేగడానికి కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి క్యారెట్ అయితే నేను కొద్దిగా అవి వేగంగానే క్యారెట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకేముంది, క్యారెట్ వేగిన తర్వాత చిటికెడంత పసుపు, కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా అయితే చేసుకొని ట్రై చేసి చూడండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా ఆ నాన్ వెజ్ తిన్న టైంలో అయితేనే మనకు ఉండే క్రేవింగ్స్ అంతా వీటితో వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఇట్లా అయితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్ కాంబినేషన్ ఉంటుంది. నేనేంటంటే లాస్ట్లో మా అమ్మ తిన్న తర్వాత ఒక మాట అయితే చెప్పింది అనమాట, కొంచెం ఆయిల్ ఎక్కువ అయిందనేసి. మీరైతే కొంచెం ఆయిల్ తగ్గించండి, ఆయిల్ తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట మనం వేయించేటప్పుడు. బట్ కానీ ఆయిల్ ఎక్కువ అవుతుంది లాస్ట్లో, కాబట్టి మీరు కొంచెం తక్కువ అయితే తీసేసుకోండి. ఇంకేముంది, మంచి వేగిన తర్వాత మనమైతే తీసి పెట్టుకున్న రైస్ అయితే అలా అయితే కలిపేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే దీంట్లోకి కీరా ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. మీరు కూడా కీరాతో ట్రై చేయండి. నా వీడియో మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.